అవులా ఈ కొత్త ఏడాదిలా మీరు ఏమేం పనులు చేయాలని గట్టిగా అనుకున్నారు? ఏం చెప్పు అంటావు వెన్నెల, పాత ఏడాది అనుకునుడే అవుతున్నది కానీ చేసుడు మాత్రం అయితేనే లేదు అని అనబోతున్నారు కదా. ఏం చేస్తాం, కొత్త ఏడాది మురిపంలా ఏమేమో చేయాలనుకుంటాం కానీ 4 రోజులు కాగానే అంత ఉత్త కథనే అవుతుంది. సరే మనం ముచ్చట పక్కకు పెడితే కారు పాటోళ్ళు ఈ కొత్త ఏడాదిలా నెలకో పని ముంగటేసుకుంటారట. మరి గవేంటియో గీ వార్త చూసి తెలుసుకుందాం పాండి. బీఆర్ఎస్ లీడర్లను కారుపాటి కార్యకర్తలను కలవనీకి ఇయ్యాల సిరిసిల్ల పోయిండు రామన్న. ఇక మొదలు కార్యకర్తలకు గీ మాట చెప్పిండు. ఇవాళ మిమ్మల్ని ఏ ఊర్లో ఏ మండలంలో ఎవడెవడు సతాయిస్తుండో మంచిగా రాసి పెట్టుకోండి, వాళ్ళకు మిత్తితో సాగించే బాధ్యత. నేను ఇదేదో ఉత్తగా చెప్తలేను, నేను కూడా అన్ని రాసుకుంటున్నా. అసెంబ్లీలో కూడా ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో కూడా నేను కూడా రాసుకుంటున్నా. అగో అసెంబ్లీలో చెయ్యి పాటోళ్ళు ఏమేం మాట్లాడుతున్నారో అన్ని బుక్కులు రాసుకుంటున్నాడట రామన్న. ఎవరన్నా మిమ్మల్ని తిప్పలు పెడితే వాళ్ళ పేర్లను మీరు కూడా రాసుకోండి కార్యకర్తలకు కూడా చెప్తున్నాడు. ఏపీలో లోకేష్ అన్న అంతకు ముందు రెడ్ బుక్ లో అందరి పేర్లు రాసుకున్నట్టు కారు పాటోళ్ళు కూడా బుక్ల పేర్లు ఎక్కిస్తున్నారు అన్నట్టు. ఇక సీఎం రేవంత్ అన్న ఎప్పటికీ పైసలు లేవు, అప్పులు ఎక్కువ ఉన్నాయని మాట్లాడుతున్నాడు కదా. అగో గా ముచ్చట మీద కేటీఆర్ అన్న గిట్లన్నాడు. నడపశాత కాక రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని పనికిమాల మాటలు మాట్లాడుతున్నాడు. ముఖ్యమంత్రి అంటోడు ఒక రాష్ట్రానికి పెద్ద మనిషి. ఆ పదవిలో కూర్చున్నాక రాష్ట్రం మొత్తం నాది అని మాట్లాడాలి. ఈ రాష్ట్రం మంచిగున్నది, ఇంకా మంచిగా చేస్తా అని చెప్పాలి. ఏమైనా లోపల సిరిపైన బని వేసుకున్న మీదికెళ్ళి మాత్రం మంచిగా వేసుకుని మంచిగానే ఉన్నా అని చెప్పాలి. కానీ ఈ నేత అవలగాడంటే రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం అప్పుల పాలైపోయింది, నా పరిస్థితి మొత్తం ఎత్తిపోయింది అట్లా చెప్పుకుంటాడు. ఎవడన్నా కదంగా ఇప్పుడు నెల నిజం ఉందా? పచ్చి అబద్ధం అది. ముఖ్యమంత్రి కనీసం లెక్కలు చెప్పడం కూడా సకాలం చెప్తలేరు. మొన్న పెట్టిన బడ్జెట్ లో బట్టి విక్రమార్క గారు 1000 కోట్ల రెవెన్యూ మిగిలి ఉంది అని చెప్పి మొన్న 2024లో బడ్జెట్ పెట్టింది. నిన్న ముఖ్యమంత్రి నెలకు 4000 ఘాటా ఉంది, ఏం చేయాలో తెలుస్తలేదు అని ముఖ్యమంత్రి చెప్తాడు. మరి ఆయన కూర్చొని మాట్లాడుకుంటలేరా? లేకపోతే ఆయన లెక్కలు వేరు ఈయన లెక్కలు వేరా? ఆయన అబద్ధం ఆడుతున్నా, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. ఎవరైనా పిచ్చోళ్ళని చేస్తుండ్రు. అందుకే నేను అంటున్నా, నడపశాత కాక ఇవాళ అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నా. ఇక ఈ కొత్తేడాదిలా కారు పట్టోళ్ళు నెలకో పని ముంగటేసుకుంటారట. మనం ఒకటే పని చేద్దాం ఈ కొత్త సంవత్సరం. ఏంటది? ఆయన కేసుల గురించి మాట్లాడని, మనం రైతుల గురించి మాట్లాడదాం, మనం ప్రజల గురించి మాట్లాడదాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం. నువ్వు ఇచ్చిన 420 హామీలు ఏమైనా అని అడుగుదాం. అర్జునుడు కదా శిల్క కన్ను మీద దృష్టి పెట్టినట్టు మనం కూడా ఒకటే దాని మీద పెడదాం. ఏంటిది? ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు అని అడగాలి. ఒక్కొక్క నెల ఒక్కొక్క కార్యక్రమం తీసుకుందాం. అవసరమైతే కొత్త సంవత్సరంలో మంచిగా తీసుకొని నెలకొక్క ప్రోగ్రాం. ముసలోళ్లకు 4000 పెన్షన్ ఎప్పుడు ఇస్తావు? ఆడబిడ్డలకు నెలకు 2500 ఎప్పటి నుంచి ఇస్తావు? స్కూటీలు ఎప్పటి నుంచి ఇస్తావు? పిల్లగాళ్లకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎప్పుడు ఇస్తావు అని చెప్పి నెలకొక్క ప్రోగ్రాం పెట్టుకుందాం. మంచిగా ఈ కొత్త సంవత్సరం 12 నెలల పాటు ఉక్కిరి బిక్కిరి వాళ్ళకు ఊపిరాడకుండా చేసే బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా ఈ గులాబీ దండు ఇన్నారులా. ముసలోళ్ళకి ఇస్తామన్న 4000 పింఛనేది, నెలకు ఆడోళ్ళకి ఇస్తామన్న 2500 ఇవ్వి అని ఇట్లా చెయ్యి పాటోళ్ళు హామీలు ఇచ్చిన 6 గ్యారంటీల మీద గట్టిగా ఓట్లాడతారట. గివ్విటి మీదనే నెలకో కార్యం ముంగటేసుకుంటారట. ఇక ఈ నడుమ బగ్గనే మాటలు వినబడుతున్నాయి కదా. కారు పార్టీకెళ్లి కవితక్క కేటీఆర్ సీఎం రేసులున్నారని, కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ కే పరిమితమని, ఇక గవన్నీ ఉత్తముచ్చట్లే. కేసీఆర్ సారే మా సీఎం అనుకుంటా ఆఖర్లా గీ మాట అన్నాడు. ఎట్లయితే చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు 10-12 మంది ఎంపీలతో కేంద్రంలో చక్రం తిప్పుతున్నారో తప్పకుండా రేపు మళ్ళొక్క రోజు వస్తుంది. కేసీఆర్ గారే దేశంలో ఉండే ప్రభుత్వాన్ని కూడా శాసించే రోజు తప్పకుండా వస్తుంది. ఇక మరి ముంగట సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి లీడర్లు ఓట్ల కోసం వస్తే జనాలు కూడా 6 గ్యారంటీలు ఇవ్వని గట్టిగా నిలదీయాలన్నట. ఇప్పుడే మంచి ఛాన్స్ అట. చూడాలే మరి కేటీఆర్ అన్న మాటలన్న మాటల మీద సీఎం రేవంత్ అన్న కడమ చేయి పట్టి లీడర్లు ఏమంటారో మరి. రైతు భరోసా కావాలంటే రైతులందరూ మళ్ళా దరఖాస్తులు పెట్టుకోవాల్సిందే అని సర్కారోళ్ళు చెప్పిళ్ళు కదా. ఇక ఈ ముచ్చట మీద అటు ప్రతిపక్ష పోలు ఇటు జనాలు కూడా బగ్గనే గరమవుతున్నారు. రైతు భరోసాను ఎగ్గొట్టనీకే చెయ్యి పాటోళ్ళు ఈ రూల్స్ అన్ని పెడుతున్నారని ఇంకొందరు అంటున్నారు. మరిగా చెయ్యి పాటోళ్ళు మళ్ళీ ఏం ఆలోచనలు చేసుకున్నారో కానీ ఇక ఇలా అన్ని ముచ్చట్ల మీద మాట్లాడుకోనీకి మంత్రులతోని కలిసి క్యాబినెట్ మీటింగ్ పెట్టిండు సీఎం రేవంత్ అన్న. మరిగా మీటింగ్లో ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారో మనం కూడా చూద్దాం పాండి. ఇవాళ తెలంగాణ క్యాబినెట్ గట్టిగానే నడిచిందుల్లో.
రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఇట్లా మొత్తం 18 ముచ్చట్ల మీద మాట్లాడుకున్నారట. పంటలు పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇయ్యాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక కొత్త రేషన్ కార్డులు కూడా ఆలస్యం కాకుండా జల్దీనే ఇయ్యాలని నిర్ణయం తీసుకున్నారట. ఇక ఫిబ్రవరికి వెళ్ళి రేషన్ దుకాణాలల్లా సన్న బియ్యం ఇయ్యాలని చూస్తున్నారట. ఇంకా గివే కాకుండా 11 కొత్త మండలాలకు 200 కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నారట. మరిగా సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని మొన్నటిదాకా చెప్పిండ్రు. రైతులనేమో అప్లికేషన్లు పెట్టుకోమంటున్నారు. మరి పండగకు 10 రోజుల టైం ఉండే. మరి ఈ వారం 10 రోజుల్లో ఈ అప్లికేషన్లు పెట్టుకున్న దాంట్లో ఎంతమంది అర్హులను గుర్తిస్తారు? ఎవరికి రైతు భరోసా ఇస్తారు? కొత్త రేషన్ కార్డు ఇస్తామంటున్నారు. మరి ఇస్తే ఎంతమందికి ఇస్తారు? మళ్ళీ దానికి ఏమేం రూల్స్ పెడతారు? ఇట్లా చాలా ముచ్చట్లు అర్థం కాక పరిశాన్ అవుతున్నారు పబ్లిక్. మరిగా చూడాలే ఇవన్నీ ముచ్చట్ల మీద సర్కారోళ్ళు మైకుల ముంగడికొచ్చి ఏమన్నా క్లారిటీ ఇస్తారో ఏమైతుందో మరి. ఆ పబ్లిక్ ఇంకా చెప్పుకోనికి మస్తు ముచ్చట్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు మా రాముల తాత చెయ్యాలైంది కదా, మరి మా పెద్ద మనిషి ఏమి ముంగట పెట్టుకున్నాడో ఓ పరైతే పిలుద్దాం పాండ్రి. ఓ పెద్ద మనిషి ఉన్నావయ్యా? అడ్డమైన తిండి తినుకుంటే లోకం అంతా గబ్బు లేపుతాండు కొడుకులు. ఇక ఇప్పుడు చూడు ఎట్లుంటుందో కథ. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్టు చేస్తేనే చక్కగా అవుతారు, లేకుంటే వినరు వాళ్ళు. అగో నెత్తి మీద పిట్టగూడు జుట్టు, కండ్లకు అద్దాలు పెట్టుకొని ఈ ముసలోడేమో కథలు పడుతున్నాడు కదా. హలో స్టెప్పిన్ బర్బర్, నువ్వు చెప్పిన కెమికల్ అన్ని ఒకటే సీసాలా కలిపిన ఇట్లా గుండారకంగా తిప్పుతానా. అయినో ఎస్ 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 నువ్వు చెప్పినట్టు ఇట్లా గుండారకంగా తిప్పినా ఇప్పుడు మనం చెప్పిన వైరస్ తయారవుతుంది కదా. ఎగ్జాక్ట్లీ వాకే తిప్పుతానా, గుండారకంగానే తిప్పుతానా. ఇట్లా తిప్పాలనా? వాకే. ఓ ముసలోడా, ఎప్పటికీ పెగ్గులు కలుపుకునేటోనివి గియ్యాలేందిగా రంగు నీళ్ళు కలుపుతున్నావు, ఏంది కథ? మంచి ప్రయోగం సస్కస్ అయ్యే టయానికే ఈ టెంకాయ ముఖం దత్తాంటది. అసలు నీ ముచ్చటేంది చెప్పు, నీకేమైనా డఫ్టూలు ఉన్నాయా? గా గిలాసల్లల్లా, గిన్నెలల్లా, సీసల్లల్లా రంగు నీళ్ళు కోసేమో ప్రయోగాలు చేస్తున్నట్టున్నావు. దేనికోసానికే? సౌస్ నీకు అటెంక చెప్తా కానీ ఊరికే నడివిట్లా కచ్చపుల్లలు పెట్టకు. ఇక ఈ ద్రావణం తయారైనట్టున్నది, కానీ ఇది సస్కస్ అయిందా కాలేదా అంటే ఎవరి మీద ప్రయోగం చేయాలి. ఎవరి మీద ప్రయోగం చేద్దాం? అబ్బా, ఇక్కడ బక్రాద్ ఉన్నది కదా, దీని మీదనే ప్రయోగం చేస్తే సస్కస్ అయిందా కాలేదా తెలుస్తుంది. ఓ ముసలాడా, నా దిక్కు చూస్తున్నావేంది? కొంపదీసి నా మీద ప్రయోగాలు చేద్దాం అనుకుంటున్నావా ఏంది? నా దగ్గరికి వచ్చినావనుకో గువ్వ వలుగుతుంది. ఏమనుకుంటున్నావో? ఇంతకు ఈ ప్రయోగాలు దేనికోసం అది చెప్పు ముందుగాల. అరే ఇప్పుడు అదేదో కర్ణపురగాసం ఐరస్ వస్తుందట కాదు పిల్ల, అది కూడా సైనం దగ్గరనే పుట్టిందట కదా. అవును, హెచ్ఎంపీవీ అనే వైరస్ యోకి చైనాలో చాలా మంది దావకన్లల్లో చేరుతున్నారటనే. అది కూడా సేమ్ టు సేమ్ కరోనా వైరస్ అసొంటిదే అని అంటున్నారే డాక్టర్లు. అందుకే ఆ సైనోళ్ళ మీద ఒక ఐరస్ ఇడతామని నేను ఐరస్ తయారు చేస్తానా. ఇది కనుక వాళ్ళ మీద ఇడిచిపెట్టింది అనుకో, వారం రోజులనే కక్కుడు, ఏరుగుడు, తుమ్ముడు, దగ్గుడు, చలి, జ్వరంతో విపరీతమైన ఇబ్బందులు పెడుతుంది. కానీ ఇది సస్కస్ అయిందా కాలేదా తెలవాలి. ఓ తిక్కల ముసలాడా, నీకు ఏడ పని పాట లేక అన్ని తిక్క పనులు చేస్తాంటావు. అది దబ్బున వికటించి లోకమంతా చుట్టుకుంటే ఎట్లనే? అత్తెత్త తీర్కాస అవుతుంది. దానికి ఇరుడు కావాలంటే కూడా మళ్ళీ నా దగ్గరికి వచ్చేటట్టే చేస్తానా. తువ్వాలనే చెప్పు పెట్టి కొట్టినాడు చేస్తేనే ఆ సైనోడు దారిలో కత్తడు, లేకుంటే వాడేడింటాడు. అరే నీ అవ్వ, అది గా చైనోడు తయారు చేసిండని నువ్వెట్లా అంటావే? అది ఏ కారణాల వల్ల పుట్టుకొచ్చిందో ఎవరికెరక చెప్పు. ఎవరికెరక అని అంటాడేందే? అప్పుడు కరోనా వైరస్ పుట్టింది ఎక్కడ? చైనాలో కాదా? ఇప్పుడు వచ్చిన హెచ్ఎంపీవీ అనే వైరస్ పుట్టింది ఎక్కడ? ఆ చైనాలనే. అంటే దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది? ఆ వైరస్లన్నీ తయారు చేసి లోకం మీదకి ఇడిచిపెట్టింది ఆ సైనోడే. కాబట్టి నేను ఒక వైరస్ను తయారు చేస్తా, ఆ దేశం మీదకి ఇడిచిపెడతా. దాని ఇరుగుడు కావాలంటే వాళ్ళు వచ్చి మన దేశం దగ్గరికి వచ్చి బబ్బా అని బతిలాడాలి, బిత్తం ఎత్తుకోవాలి కొడుకులు. అరే నీ అవ్వ, నువ్వు వేసే కథలు తికమకైనాయి అనుకో అసలుకే మోసం వస్తుంది. నువ్వు లేని కథలు పడకు, ఊకో. మరి ఆ సైనోడు ఇతర రేవులకు రావాలి పిల్ల. వచ్చిరాని వత్వలను తయారు చేసినట్టే అచ్చిరాని పురుగులను తయారు చేసి దునియా మీదకి ఇడిచిపెట్టబట్టే. వానికి ఎంత బుద్ధి చెప్పాలిగా, వాడిని ఎంత రేవులకు తీసుకురావాలి నువ్వే చెప్పుగా. ఆ సంగతి దునియా మీద ఉన్న పెద్దోళ్ళు చూసుకుంటారు గానీ నువ్వు నీ దుకాణం బంద్ పెట్టి ఏదైనా వార్త తీసుకురాపో. ఆర్తెక్కడిది పొద్దుటి సంది ఇదే ప్రయోగాలు చేసుకుంటా కూర్చుంటుంది. అయితే కానీ ఓ పిల్ల, ఈ వైరస్ చేయబట్టి కూడా మళ్ళీ దేశం మొత్తం మీద లాక్డౌన్ పెడతారంటావా? అబ్బర పులి అంటే తోక బారడన్నట్టు చేస్తంటారు లోకంలా. ఈ వైరస్ అంత ప్రమాదకరం ఏం కాదట. జ్వరము, జలుబు, శ్వాస సంబంధమైన సమస్యలు వస్తాయటనే. వాటి పట్ల జాగ్రత్త తీసుకుంటే సరిపోతుందని గా షైనోళ్ళే చెప్తున్నారే.
అంతేనంటావా? అట్లయితే ఏంగా ఏమి కడుపులంతా గడగడ అంటుంది. కొంప తీసి నేను చేసిన ప్రయోగం నా మీద తిడగొచ్చింది. ఆగో, నువ్వు తయారు చేసిన మందు నువ్వే తాగినవా ఏంది ముసలాడా? మంది మీద ఎందుకు, నేనే తాగితే రిజల్ట్ జల్నే తెలుస్తుంది అని ఆ ప్రయోగంలో ఇది తాగినా. కానీ ఏదో తేడగొచ్చినట్టున్నది. ఓ బుజ్జాయి, నేను దబ్బున పుట్టుక్కు అని పిసికింది అనుకో, ఆ పర్వీన్ గారి దగ్గర 50,000 రూపాయలు దాచిపెట్టిందా, అది అడకొచ్చి ముసలిదానికి అయ్యి దండం పెడతా. అమ్మర ముసలోడా, లేవ్వు అనుకుంటా దొంగ ముళ్ళలు బాగానే కట్టినట్టున్నావు కదా, గంతేనా ఇంకేమన్నా దాచినావా? దాచిన గోసిన రాచడాన్ని రారి తీసుకపోదురు. మీ నోళ్ళమ్మ అనుకోట పానం గాబరైతుంది అంటే పాపం అనాల్సింది పోయి దొంగ ముల్లెలు కచ్చినావా, ఏడేడ కచ్చినావు అని అడుగుతుంది. అలక తక్కువ అది. అదే కానీ బుద్ధి, ఈ సంక్రాంతి పండుగకు సర్కారు రైతు భరోసా ఇస్తా అని అంటుంది. ఆ పైసలు కూడా వచ్చేది ఉంటే అవి కూడా అడకొచ్చి ముసలిదానికి వెయ్యి దండం పెడతా. నువ్వు కాక నాకు ఎవరు ఉన్నారే దిక్కు దేశకు. పోతానా, కడుపులంతా గాబర్ అంటుంది, లేకుంటే ఆగమే తట్టున్నది. చూసిండ్రా అనుల్లా మా ముసలోని కథ ఎట్లున్నదో, ఏదో చేద్దాం అనుకుంటాడు, అది ఇంకేదో అవుతుంది. అయినా ఈ షైనోళ్ళతోని ఎప్పటికీ ఏదో తలకాయ నొప్పి అవుతున్నది పోన్రి. గప్పట్ల కరోనా పురుగుకు షైనానే అడ్డాయి దునియా మొత్తం ఆగమాయే, చాలా మంది జీవి కూడా వాయే. మళ్ళీ ఇప్పుడేమో కొత్త వైరస్ కూడా గదే షైనాలో తిరుగుతున్నదట. ఇక మరి దాంతో ఎంత కథ అవుతుందో ఏమో. అవు కానీ ఈ వైరస్లు అన్నీ షైనాలనే పుట్టుకత్తున్నాయి. ఏందుల్లా షైనాకి ఎవరన్నా శాపం పెట్టినరా ఏందని గుసగుస పెట్టుకుంటున్నారు చాలా మంది. ఏదేమైనా వాళ్ళ పాపం మనకు చుట్టుకోకపోతే గదే 10,000 పోన్రి. ఇయ్యాలడికేంచి ఏపీల ఇంటర్ పిల్లగాన్లకు మిడ్ డే మీల్స్ పథకాన్ని షురూ చేసిండ్రు కూటమి సర్కారోళ్ళు. డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరు మీద విజయవాడ పాయకాపురంలో మంత్రి లోకేష్ అన్న షురూ చేసిండు. ఇక అందరు పిల్లగాన్లతోని కలిసి మంత్రులు లోకేష్ అన్న, సత్యకుమారు ఆన్నే బువ్వ తిన్నారు. ఇక అటెన్కాల పిల్లగాన్లకు కావాల్సిన క్లాస్ రూమ్లు, ట్యాబ్ల సౌలతుల గురించి ఆడున్నోళ్ళని అడిగి తెలుసుకున్నాడు మంత్రి లోకేష్ అన్న. అయితే అంతకు మొదలు టీడీపీ సర్కారోళ్ళు ఉన్నప్పుడే బల్లె మధ్యాహ్న భోజనంతో పాటు ఇంటర్ కాలేజీ పిల్లగాన్లకు కూడా ఈ పథకాన్ని అమలు చేసిండ్రట. ఇక వైసీపీ సర్కార్ వచ్చినాక ఇంటర్ పిల్లగాన్లకు ఈ పథకాన్ని తీసేసిండ్రు. మళ్ళీ ఇప్పుడు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చే వరకు మంత్రి లోకేష్ అన్న పాత పథకాన్ని తిరిగి అమలు చేయాలని పట్టుబట్టి ఈ పథకాన్ని మళ్ళా షురూ చేసిండన్నట్టు. మొత్తం రాష్ట్రంలో ఉన్న 475 సర్కార్ జూనియర్ కాలేజీలల్లా ఈ పథకాన్ని అమలు చేసిండ్రట సర్కారోళ్ళు. విద్యా వ్యవస్థలను రాజకీయాలకు దూరంగా ఉంచాలనే డొక్క సీతమ్మ పేరు మీద పథకాన్ని షురూ చేసిండ్రట కూటమి సర్కారోళ్ళు. అబద్ధాలతోని పబ్లిక్ ను మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు కూటమి సర్కారోళ్ళని గరమైతున్న ప్రతిపక్ష పొల్లు ఇప్పుడు కూటమి సర్కారోళ్ళు ఎత్తున్న పనులను చూసి ఏమంటారో మరి చూడాలే. పట్నాలు ఎంత డెవలపింగ్ అవుతున్నాయో అడ్డగోలు ట్రాఫిక్ తోని పబ్లిక్ కూడా అంతే తిప్పల పడుతున్నారు రోడ్ల మీద. పొద్దుగల లేచిన కాన్నుంచి అద్దుమరాత్రి దాటినా కూడా పట్నాలలో ట్రాఫిక్ అయితే తగ్గుతలేదు పోన్రి. ఇక బండ్లు, కార్లు, బస్సులతోని రోడ్లన్నీ సందు లేకుండా నిండిపోతున్నాయి. మీదికెంచి ఫ్లైఓవర్లు, మెట్రోలు ఉన్నా కూడా గీ తిప్పలైతే తప్పుతనే లేదు. ఇగో గదే ట్రాఫిక్ జామ్ చేయబట్టి బెంగళూరు సిటీలో మస్తు తిప్పలైతున్నదట ఆడున్నోళ్లకు. దేశంలోనే కాదు ఆసియా ఖండంలోనే బగ్గ ట్రాఫిక్ ఉన్న పట్నంగా బెంగళూరు సిటీ రికార్డు కొట్టింది. 10 కిలోమీటర్ల దూరం పోవాలంటే 28 నిమిషాలు, అంటే అర్ధగంట టైం పడుతుందట. అటెన్కల మహారాష్ట్రలో ఉన్న పూణే 2వ ర్యాంకులు ఉన్నదట. పూణేలా 10 కిలోమీటర్ల దూరం పోవాలంటే 27 నిమిషాలు పడుతున్నదట. దేశంలో ఉన్న పట్టణాలలో ట్రాఫిక్ మీద సర్వే చేసిన వాళ్ళు చెప్పుకొచ్చిండ్రు గీ ముచ్చట్లు. అంటే చూసిండ్రా అనుల్లా ఎంత ట్రాఫిక్ జామ్ అవుతున్నదో పట్టణాలల్లా. మెట్రోలు, లోకల్ ట్రైన్లు, రోడ్ల మీద ఫ్లైఓవర్లు ఎన్ని పెరిగినా కూడా పబ్లిక్ కు అయితే సరిపోతలేవు పోన్రి. ఇక లిస్టులా ఇప్పటికైతే మన హైదరాబాద్ పట్టణం అయితే లేదట. కానీ మన తన కూడా ట్రాఫిక్ ఏం తక్కువ ఉంటలేదు. ఇక ముంగట మన హైదరాబాద్ కూడా గా లిస్టులో షరీక్ అవుతుంది కావచ్చు పోన్రి. మొబైల్ హోటళ్లు, మొబైల్ దుకాణాలు, మొబైల్ అంబులెన్సులు గిట్లెన్నో చూసినాం కానీ గీన చూసిండ్రా అనుల్లా వెరైటీగా మొబైల్ టైలరింగ్ ఎట్లా ఎత్తున్నాడో. కృష్ణా జిల్లా వన్కూరు అనే ఊళ్ళున్న షేక్ కాళేశ అనే గీన అంతకు మొదలు అందరి లెక్కనే దుకాణం పెట్టుకుని బట్టలు కుట్టేటోడట. కానీ గిరాయికులు లేకపోయి కిరాయిలు కూడా మీద పడే వరకు బగ్గనే నట్టపోయిండట. ఇక రెడీమేడ్ బట్టలు వచ్చే వరకు ఇంత గిరాయి కూడా రాలేదట. ఇక ఇల్లు ఎట్లా గడవాలనో తెలియక దుకాణాన్ని బంద్ పెట్టి గీ తిరిగా ఆలోచన చేసిండట. అంతకు మొదలు రిచ్చ బండి మీద పోయి ఇంటింటికి తిరుక్కుంటా కూరగాయలు అమ్మినట్టు బట్టలు కుట్టేటోడట. ఇక అటెన్కల కొంతమంది సాయం చేసే వరకు బండికి ముంగట కుట్టు మిషన్ సెట్ చేసుకున్నాడట. గిట్లా గిరాయి కూడా మంచిగానే అవుతున్నదట.
ఇష్టం ఉన్న పనిని ఎంత కష్టమైన ఇడిచిపెట్టద్దని గిన మొబైల్ టైలరింగ్ ఆలోచన చేసి కుటుంబాన్ని సాదుకుంటున్నాడట. ఇక ఇప్పుడు 4 పైసలు వచ్చే వరకు తిప్పలు కూడా తప్పినాయని అంటున్నాడు. ఇక ఈయన చేసిన పనిని చూసి ఆడున్నోళ్ళందరూ మస్తుగా తారీఫ్ చేసిండ్రు. అంతకు మొదలు పాత బట్టలు చినిగిపోతే ఉత్తగానే వారేసేటోళ్ళం, కానీ గీన చేసిన పని చేయబట్టి మాకు కూడా బట్టలు వారేసే పని లేకుండా అవుతున్నదని సంబరపడుతున్నారు గీనతోని బట్టలు కుట్టిపించుకున్న వాళ్ళందరూ. ఈ ముచ్చట కూడా చెప్పేసిన పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి. ఉల్లా ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లా మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలనో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగా ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా. టాటా, నమస్తే.